రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు పొలాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రీసర్వే పేరుతో రికార్డులను తారుమారు చేస్తున్నందున రైతులు అల్లో రామచంద్ర అంటూ అధికారుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల సర్వసభ్య సమావేశంలో రావూరు గ్రామ నాయకుడు ఉడతా వెంకటశేషయ్య ఆరోపించారు. ఈ సమావేశంలో ఏ ఒక్క విలేజ్ రెవెన్యూ అధికారి హాజరు కాకపోవడంలోనే అధికారుల పనితీరు తేటతెల్లమవుతుందని ఎద్దేవా చేశారు. రైతు పాస్బుక్లో ఒక విధంగా పేరు ఉంటే ఆన్లైన్ రికార్డులో మరోలా రైతుల పేర్లు అధికారులు నమోదు చేస్తున్నందున బ్యాంక్ అధికారులు, సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు రైతులకు పట్టపగలే చుక్కలు చూపుతున్నారని తహసీల్దార్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటి విడతలో వ్యతిరేకంగా తప్పులు వచ్చాయి. రెండో విడతప్పుడు కొంత మేలని చెప్పారు. ఈ రెండో విడతలో ఇందుకూరుపేట 51 రెవెన్యూ విలేజ్లో రీసర్వే పూర్తి చేసి సంబంధిత రికార్డులు ఏదైతే ఉన్నాయో ఉంచి మళ్ళీ మీరు గ్రామ సభలు పెట్టి ఎవరికి పాస్బుక్ చూసిందో వాళ్ళందరికీ మనం ఎక్కువని బొమ్మ ఎక్కువ లేని బొమ్మ ఒకటి గుర్తు ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ పద్ధతి ప్రకారం చూస్తే ఆ పుస్తకం చల్లాలి. రీసర్వే చేసిన తర్వాత ఆ బుక్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఆ రైతు దాన్ని ఎక్కడైనా చలామణి చేసుకోవాలి. అంతకుముందు లోన్ పెట్టుకొని ఉంటే ఈ బుక్ తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఇస్తే ఇందుకూరుపేట స్పెసిఫిక్గా రాసుకోండి. ఇందుకూరుపేట 51 రెవెన్యూ విలేజ్లో సగం మంది రైతులకి బ్యాంకులో ఓపెన్ చేసిన ఆన్లైన్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఇదే డీటెయిల్స్ అక్కడ రావాలి. బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తారు, లోన్ టైం అయిపోయింది కట్టండి అని చెప్తారు. కట్ అయిన తర్వాత వీళ్ళు ఏమవుతుంది తెలియకపోతే మళ్ళీ లోన్ ఇస్తారు. క్రాప్ లోన్ అంటే ఎట్టంటే కిసాన్కి ఇద్దరమాట ఈ రోజు కట్టలేకపోతే అతనికి ఇచ్చేస్తారు. అతను ఇన్ టైంలో వెళ్తే సబ్సిడీ డబ్బులు కూడా పడతాయి. అలాంటిది లోన్ కట్టించేసుకుంటున్నారు బ్యాంకర్లు. ఆ సర్వే నెంబర్లు ఓపెన్ కావట్లేదు. మా బ్యాంక్కి చెప్తున్నాను. అవును, రావుల్లో ఉదాహరణకి ఇందుకూరుపేట 51 రెవెన్యూలో 70 నుంచి 60 చేసుకున్నాం. యూనియన్ బ్యాంకులో లోన్లు కట్టారు. ఏమని ఇదే పుట్టుతో లేకపోతే లోన్ ఈరోజు కట్టిస్తే ఇచ్చేస్తారు. ఒక 10-15 మందికి మా దాంట్లో ఓపెన్ కాలేదని ఇవ్వలేదు. వాళ్ళు అక్కడ రెవెన్యూ కూడా చెప్పారు. ఏమని విఆర్ఓ గారు ఇప్పుడు కూడా ఆ రెవెన్యూలో ఆ భూమి వేయండి అని చెప్తే ఇస్తామని చెప్తే మీ రెవెన్యూ విఆర్ఓ వాళ్ళు మాకు అలాంటి ఇది లేదని చెప్పి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు డబ్బులు కట్టేసి లోన్ తీసుకోలేదు పరిస్థితి. మీరు తగాదాలంటే కనిపించడానికి కలిసి మీరు బ్యాంకర్స్తో మాట్లాడి ఆ లోన్ కట్టడానికి వాళ్ళకి లోన్ ఇచ్చేటట్టు చేయండి. దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చేసి డబ్బులు కట్టేసి లోనే ఉంది. దాంట్లో రావట్లేదు. పేరుతో సహా ఇస్తాం మీకు 1184, 1224, 1144 నుంచి 1200 దాకా రావచ్చు. వాళ్ళు నేను దగ్గర లోన్లు కట్టించేయడం లేదా అభివృద్ధి బ్యాంకులు ఓపెన్ కాలేదు. అది మీరు దయచేసి దాన్ని కట్టేస్తారు. మీరు ఆ రైతులు అయితే నేను వెంటనే మీకు అక్కడ వచ్చేస్తారు సోమవారం. లేదంటే ఆ రైతులు నెల నుంచి డబ్బులు కట్టించి లోన్ రాక పక్కన వాడికి లోన్ వచ్చింది నాకు రాలేదు. ఉదాహరణకి నేనే ఉన్నాను. నా భూములన్నీ ఓపెన్ అయింది. పక్కన అయితే ఓపెన్ కాదు. అలా జరిగే అవకాశం చాలా 100% బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసుకుని దాంట్లో ఓపెన్ అదే కదా. అందుకే మేము పర్టికులర్ వచ్చి వచ్చే పద్ధతి కూడా ఉంటుంది. అసలు ఎందుకు అసలు విచిత్రంగా తయారైపోయింది మండల పట్టింది. విఆర్ఓ కూడా రావాలి. మామూలు వచ్చారు అది ఈ గవర్నమెంట్ విఆర్ఓ వచ్చి జీవో అనుకున్నాము. మీరు కాదంటున్నారు, నేను అవునంటున్నాను కదా. చూద్దామంటే తిరిగి కలిసిపోతున్నాను. రేపు ఈరోజు తీసుకోవడానికి మాట్లాడుతున్నారు. సోమవారం రోజు పర్టికులర్గా రావడం నుంచి ఆ రైతులందరినీ తీసుకొస్తారు. మేనేజర్తో మాట్లాడి వాళ్ళకి లోన్ ఇప్పించండి. దయచేసి వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళు బయటపడాలి. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన తీర్పు ఉంది. అసలు ఎటువంటి పక్కదా పుస్తకాలు బ్యాంకులో అడగడానికి లేదు అని తెలియజేస్తున్నారు. పంపించడం అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ
నేను పర్టికులర్గా ఆ సమస్యని ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం ఎంతసేపు మాట్లాడుతున్నా క్లారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాభం దీంట్లో ఎల్పిఎం ఇప్పుడు మీరు ఎంత చేశారో ఆ ఎల్పిఎం మీ సేవలో వస్తుంది 13 కాలం ఏముంది 1 2 3 4 5 అని 14 ఉన్నాయి 14 విమర్శలు చేస్తారు 1 రైతు కరెంట్ ఎల్పిఎం భూమి వర్గీకరణ ఎక్కడొచ్చింది ఎన్ని ఉంటాయి కదా ఆ 13 కాలం వచ్చినప్పుడు అది లోపల అది చూసి ఎన్ని రోజు మమ్మల్ని నడుపుతారు తీసుకోరండి. నేను ఒకసారి ఓపెన్ చేసి మన సాఫ్ట్వేర్ కట్టించిన తర్వాత వాళ్ళు లోన్ ఇవ్వాలి పేర్లతో సహా ఇస్తారు వాళ్ళు పోయి విజయాలు శ్రీహరి వాళ్ళని అప్రోచ్ చేయరు ఆయన ఏం చెప్పి నాకు వాళ్ళు ఏం చెప్పారు ఈ విధంగా రీసర్వే తర్వాత ఆన్లైన్లో ఈ నెంబర్కి ఓపెన్ కానీ వీళ్ళకి ప్రజెంట్ భూమున్న దాఖలు మేము ఇస్తాం. అదే నేను ఒకసారి యూఐడి వెబ్సైట్ మాకు ఓపెన్ చేసి ప్రతి ఒక్క రైతు ఓపెన్ చేసి చూస్తాము. అక్కడే ప్రింట్అవుట్ కూడా ఇస్తాము. ఓకే ఆ జీవో కూడా తీసి బ్యాంక్ అకౌంట్ తర్వాత రీసర్వేలో కూడా వారసత్వమని పడిపోయి ఉంటుంది. మేము గతంలో కూడా చెప్పాము సుమోటో కింద వారసత్వ కొనుగోల కరెక్ట్గా వాళ్ళు బాకీ పడి అమ్ముకున్నాక రీసార్జ్కి పోతే నాకు సింపుల్గా ఏం చెప్తారంటే వారసత్వం అంటే మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అకౌంట్ వారసత్వం అయితే వారసత్వం ఉంది. నేనే కొనుగోలు చేస్తున్నాను. నా భూమి కూడా వారసత్వం రాసింది. నేను ఎవరో ఎక్కడ ఉంటే నేను వారసత్వం ఎక్కడ ఉంటాను మీ వాళ్ళు రికార్డు రాయటం నా రికార్డు నా డాక్యుమెంట్ మీకు ఇచ్చినా కానీ కొనుగోలు నమోదు చేయాలి. రేపుదే నాకు అవసరం అవుతుంది. నేను అమ్మకానికి మీ దగ్గరికి ఇచ్చే గట్టిగా మీరు 21 రోజులు టైం తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకుంటారు లేదు రెవెన్యూలో నా ఇంట్లో మా బిఆర్ నాకు రెవెన్యూ ఈ గాడికి వచ్చి నేను అయ్యా బాబు పనిపడింది ఇప్పుడు అమ్మేసాను నాకు చూస్తే నేను కొనుగోలు చేశాను డాక్యుమెంట్ ఉంది ఈసీలో డాక్యుమెంట్ ఉంది తీరా అమ్మితే ఆమె అని ఎందుకంటే నాకు రిజిస్టర్ మేడం ఉంది వాళ్ళు ఏమంటే కొనుగోలు పడలేదని చెప్తున్నాక ఆగేస్తారంటారు. అప్పుడు నేను ఏమంటారో తెలుసుకోబడాలి. ఇప్పటికైనా మీ అధికారాలు ఉపయోగించి మీ విఆర్ఓలు ఇచ్చి వారసత్వం ఎందుకుంది నిజంగా వాళ్ళు వారసత్వం ఆశించగలుగుతున్నా లేకపోతే కొనుగోలు కలగలేదు కొనుగోలు రాయడం సింపుల్ లాజిక్లో వాళ్ళకి మెయిల్ చేస్తారు. మీకు 10 పెండింగ్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది మామూలుగా కొనుగోలా సెటిల్మెంట్ మీరు యాజమాన్యానికి నిర్ధారించేటప్పుడు మీరు కట్టిన రైతు కాడ అడిగి తెలుసుకొని రాసేయండి. ఇంకొకటి జరగదు కదా ఓ అన్నాడు అప్పుడు ఏదో తెలుసా నేను అమ్మేస్తాను మీకు చెప్పేది రీసార్కి బాగా రీసార్ ఏం చేస్తుంది కంప్యూటర్ ఆన్ చేసి 13 కాలంకి ఎల్పిఎంలో ఏ విధంగా ఉన్నాయి కాలం వైపు చూస్తున్నాను చూడంగానే ఎక్కడన్నా దొరికితే బాగుండు అనుకుంటుంది. అది మాకు అవకాశం అవునా లాస్ట్లో ఇక్కడ వారసత్వం ఉంటాయా నువ్వేమో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వచ్చావు ఈ వారసత్వాన్ని నేనే చేస్తాను. ఈ డాక్యుమెంట్ రేట్ అక్కడ కొట్టుకోవాలి ఇంకో ఆయన కొట్టుకోవాలి ఏం చేయాలి ఆయన తాపే పద్ధతి కొట్టుకోవాలి. తర్వాత రాగానే మీ విఆర్ఓలో రూపాయలుగా ఎంత పడిపోయింది ఎంత కొట్టా అది గుడ్డేసి ఫుల్లో పడిపోతుంది కదా అని చెప్పి పడిపోయింది. ఇప్పుడు నీ డాక్యుమెంట్ ఇయ్యి అని చెప్పి మా దగ్గర తీసుకొని 21 రోజులు డాక్యుమెంట్ ఇస్తాను. ఈ లోపల డాక్యుమెంట్కి అభివృద్ధి బాధిస్తాడు అప్లోడ్ చేసి వస్తాడు జరిగేదే వాస్తవం. మీరు అనుకుంటున్న రెవెన్యూలో ఈరోజు చాలా చాలా చిన్న విషయాలే వేలల్లోకి పేర్కోబడింది. అంటే నిజంగా నాకు అవకాశం ఉంది మీ దగ్గర పేర్కోబడి అక్కడే దయచేసి వేలలు అమ్మాయిలు రైతులు అరెకరాన్ని 10 ఎకరాలు పడుతుంటారు ఒకరే వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళకి పోయేది వచ్చేది కాదు. మీ రికార్డు ప్యూరిఫై చేసే దాంట్లో కనీసంలో కనీసం పట్టా జిరాయితీ గంట మాగానే దానికి కావాల్సి అన్నీ ఉంటాయి. మేము చెప్తే పట్టా అంటారు మేము చెప్తే నెలకు అంటారు మేము చెప్తే మాగానే అంటారు మేము చెప్తే వారసత్వం అంటారు మేము చెప్తే కొనుగోలు అంటారు కదా అది మీరు పెట్టే చేసేది ఇంకా మీ దగ్గర బాధ్యతలు రాదు కదా మీకు ఆడ కంప్లైంట్ ఉండదు కదా వెళ్ళదు కదా టెస్ట్కి ఆడికి వస్తుంది కదా ప్రతి సబ్జెక్ట్ ఆడికి వస్తుంది ఏమని నీ రెవెన్యూ పరిధిలో ఎన్ని ఉన్నాయి ఇదే సింపుల్. అసలు విఆర్ఓలే రానిస్తుందా సమావేశానికి విఆర్ఓకి మేమేం చెప్తున్నాం తెలియకుండా విఆర్ఓలు మనం చెప్తే మీకు మా పరికరాలు లేదు వాళ్ళు తప్పించుకుంటారు. దయచేసి మిమ్మల్ని నేను వేరే విధంగా కానీ ఇంకొకటి కానీ సపోర్ట్ చేయలేదు. కేవలం పేద రైతులు వాళ్ళకి సంబంధం లేని సమస్య నేను ఒకే చెప్తాను నాకు సంబంధం ఉన్న సమస్య
అనుకోండి, నేను ఏదో తప్పు చేసేసి ఆ సమస్యని ఇచ్చేసి నేను మీ దగ్గరికి వేరేగా మాట్లాడాను. ఆ రైతుకి వాడి సమస్యలే సమస్యది, వాడి భూమి పట్టానా మా గిరాయితీగా ప్రభుత్వం అనేది మీరు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసేప్పుడు ఆ కాగితాలు వెరిఫై అంటే వెరీ క్వశ్చన్ కట్టేదే కాదు. ఆ తర్వాత కొన్నాడా, తండ్రి ఇచ్చాడా, వీలునామా చేసిందా అవ్వ, ఇలా పెట్టుకోవటాన్ని మళ్ళీ అది డిసైడ్ చేస్తారు. లాస్ట్ ఏం చేస్తారు, ఏ ఆస్తి ఏ విధంగా కాంట్రిబ్యూషన్ అనే కాలంలో మీరు ఈ కేటగిరీలో రాస్తారు. అక్కడ కూడా భాష మార్చి సొంతం అంటే కూడా అలా చేసుకుంటారు. సొంతం అంటే చేసేది అంటే మన తెలుగులో ఒక పదానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఎక్కడో సొంతము, కొనుగోలు అన్నీ ఒక కేటగిరీకి వస్తాయి. ఈ పద్ధతి మనం ఎక్కడ మాట్లాడతాం ఏదైతే భాష అర్థం ఉంది కానీ బట్ ఏంటంటే అది కొన్ని పాయింట్లు కానీ ఇది మాత్రం ఈ 2 పాయింట్లు మీరు ప్రిస్టేజ్ గా చేస్తారు. జిల్లాలో స్టేట్లోనూ మీరే ఫస్ట్ క్లాస్ అనుకోండి, నేను చెప్పిన 2 చేయటమా ఊరికే చెప్తాను. మనకి ప్రభుత్వం పట్ట లేదంటే మెట్టా మాగాని లోపు అని 2 రకాలు అన్నమాట. ఏదో అవసరం దానికి భూమి వివరణ, భూమి స్వభావం, ఈ 2 మాత్రం తహసీల్దార్ తహసీల్దార్ మార్చలేదు. తహసీల్దార్ మార్చలేదు. జాయింట్ కలెక్టర్ గారు అనుమతిస్తేనే వాళ్ళ ద్వారానే మార్చలేదు. అది అట్లా ఫ్రీజ్ అయిపోయింది. కాకపోతే ఈ పీరియడ్కి ఏదో ఆస్తి కొనుగోలు సొంత వార్తలు అనుభవ స్వభావం కాదు. ఆ కాలం మాత్రం తహసీల్దార్ లెవెల్లో మార్చలేదు. అవకాశం రైతు సమస్య తెలియని సమస్య. కానీ ఏది మార్చాలన్నా కూడా పోస్ట్ రీసర్వే పోస్ట్ రీసర్వే పట్టుకుంటాం. ముందు సుమోటో కరెక్షన్ సర్వీస్ ఏది మనమే విచారణ చేస్తున్నాం. సుమోటో కూడా మార్చింది. కానీ ఇప్పుడు సుమోటో కరెక్షన్ తీసేశారు. కేవలం ఏదైనా కానీ చలానా ద్వారా కట్టుకుంటేనే, అంటే ఎవరైతే ఆధారించిన వాళ్ళు లేదో వాళ్ళు కట్టుకుంటేనే మనం మార్చాలంటే ఎవరికి ఒక రికార్డు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. కానీ సంబంధికులు తెలియకుండా రికార్డు మారకూడదనే ఉద్దేశంతో చలానా కట్టుకుంటేనే మనం దాన్ని టచ్ చేయగలం. అసలు ఓపెన్ అవుతుంది. చలానాలు ఎత్తేసినప్పుడు వాడు ఎత్తుగానే భయపడతాడు. మీరు వాళ్ళ డబ్బులు వచ్చింది పరిస్థితి ఎంత కట్టాలి వీళ్ళకి అనే దానికి భయపడతాడు. అందుకని నేనేమన్నానంటే చలానాలు ఎత్తేసిన సర్వీస్ అయినా చేయండి. ఇది ఏ కేటగిరీకి వస్తుందో పెట్టమనండి. ఖాళీ చెప్పండి, రండి ఈ విధంగా మీకు కొనుగోలు వాస్తవం వర్గీకరణ చేస్తాం కట్టండి. వాస్తవం అది నేను చెప్పినప్పుడు ఒక అబద్ధం చెప్పండి. 20 రోజులు ఎంత చిన్న విషయం అది చిన్నది పెద్దది కాదు. మీకై మీకు ఒక గొప్ప పేరు వస్తుంది. వాస్తవం చెప్పండి. మంచి ఆలోచన. సుమోటోగా అడిగారు తండ్రి మళ్ళీ ఆ తండ్రిని మళ్ళీ చూపించి రాసి మళ్ళీ ఆయన పోవాలి. తండ్రి పేరు లేకుండా ఆస్తి నమోదు చేయకూడదని బ్యాంక్ అకౌంట్ సంబంధించింది. తండ్రి పేరు లేకుండా నమ్మకూడదు. ఎక్కడైనా తండ్రి పేరు అడుగుతుందా రాస్తున్నారా? మీరు ఇంకా తండ్రి పేరు ఆ తర్వాత దాని పోతుంది. నమోదు కానీ వాళ్ళ ఆధార్ పేరు పాత పాస్బుక్ పాత రంగంలో వేరే రకాల పేరుతుంది. అలాంటప్పుడు ఆ కాలంలో సీఎం పెట్టేది. కానీ రీసర్వే వాళ్ళు సీఎంలో నమోదులన్నీ కూడా రద్దు చేశారు. అప్పుడు నమోదు ఎటువంటి నమోదు ఏదైనా ఆధార్ నంబర్ బట్టి ఆధార్లో ఏ పేరు ఉంటే ఆ పేరు మాత్రమే నమోదు చేయాలి. వేరే పేరు నమోదు చేయాలి. ఆధార్లో పేరు మొదటికి మొదలు పెడతారు. అసలు ఈ రీసెర్చ్ లేనప్పుడు రికార్డు చదువుకోబోయి ఉంటాయి. ఈ రోజు కూడా ఏమైంది అంటే ఉంది మొదటి పెట్టుకోవాలి. 10 మంది రైతులు తెలుసుకున్నారు. జాయింట్ ఎలక్షన్ జాయింట్ ఎలక్షన్ దొరికి అవకాశం ఉంది. 2 విషయాలు తీసుకోండి. అదేవిధంగా మనకి టూరిజం కూడా మనకి కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్తగా. వాటి కూడా మన స్థలాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. అది ప్రపోజల్స్ కూడా
కొంత స్థలాన్ని గతంలో కేటాయించున్నారు, 2017, 2016 కేటాయించున్నారు. అయితే రాయిపోయినాయి. అవి కూడా వస్తే మనకి గన్నపట్నం, అదేవిధంగా మైపాడు లాంటి ప్రాంతాలు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కూడా మంచి పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటికి కావాల్సిన స్థల సేకరణ అనేది కూడా మేము ఆ కార్యక్రమంలో చేసాము. ఈ ప్రధానమైన కార్యక్రమాలు అదేవిధంగా మనకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక అంశంగా ఉందంటే రైతులందరూ కూడా ఒక ఆధార్ ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేయడం. ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది దాదాపు మన మండలంలో పూర్తి చేస్తాం. ఐఎస్ 92% అనేది మన మండలంలో పూర్తయింది. అదేవిధంగా ఈకేవైసీ ట్రాక్స్ అంటే పిఎస్సిఎస్లో రైతులందరూ కూడా ఈకేవైసీ చేయించే ప్రోగ్రామ్ కూడా 95% దాకా పూర్తి అయిపోయింది. అంటే 5% అంటే మీరు అందుబాటులో లేని తప్ప దాదాపు 100% రీచ్ అయినా ఉన్నట్టు. అదేవిధంగా ముఖ్యమైనది మన జిల్లా కలెక్టర్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మండల స్థాయి డిస్ట్రిబ్యూట్ రిజర్వేషన్ కమిటీ అని మండల కమిటీ అంటారు. ఈ మండల కమిటీలో గతంలో మనకి తహసీల్దారు చైర్మన్గా ఎంపీడీఓ గారు, ఎస్ఎస్ఓ గారు ఉన్నారు. ఈ మండల కమిటీ బలోపేతం చేసి కలెక్టర్ గారు మరి యొక్క సర్క్యులర్ జారీ చేస్తున్నాం. దాని ప్రకారం ఏదైనా సమస్యలు ఉంటే పట్టాల కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, వాటిని రిజర్వ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆ రిజర్వేషన్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది మనం రిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా నేను మన ఎస్ఎస్ఓ గారు, ఎంపీడీఓ గారు కలిసి దాదాపు ఒక 3-4 సమస్యల్ని రిజాల్వ్ చేసి కలెక్టర్ గారు కూడా అందించడం జరిగింది. మన మీడియాలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా భూ సమస్యలు ఉన్నా కూడా మన మండల గ్రామాల్లో మండల కమిటీ కూడా నివేదించవచ్చు. ఎంఆర్ఓ ఒక్కరికే చెప్పాల్సిన అవసరం లేదు. మా విఆర్ఓ ద్వారా ఎంఆర్ఓ చెప్పచ్చు, మనం ఎంత అందుబాటులో రెవెన్యూ సిబ్బంది. అదేవిధంగా మండల కమిటీ ఎస్ఎస్ఓ గారు కానీ లేదా ఎంపీడీఓ గారు తెలియజేస్తే వాళ్ళ మండల కమిటీలో దాన్ని ఆ భూ సమస్యని తీసుకొచ్చి మండల కమిటీ విచారణ చేపట్టి ఉత్తర్వులు పాస్ చేసి విచారణలో నోటీస్ జారీ చేసి నోటీసులు సమయం చేసి మనం ఈ అటువంటి సమస్యలు పరిష్కరించడానికి మనకు అధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి పరిష్కారాన్ని పరిష్కరించేదానికి అవకాశం ఉంది. ఇంకా ఏదైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే మేము నాకు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కోర్టుకి అదే సివిల్ కోర్టుకి పరిష్కరించవలసిన సమస్య లేదా ఆ స్థాయిలో కానీ లేదా ఆర్టీఓ గారు కలెక్టర్ కానీ రిజాల్వ్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా నివేదిక పంపించి రిజాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేయడం రెవెన్యూ సిబ్బంది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ సమస్యలు వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా ముఖ్యమైన ఏంటంటే మనకి మరో ముఖ్యమైన రీసర్వే అనేది మనం ఉద్యోగపాలన గతంలో స్టార్ట్ చేస్తున్నాం. గత జరుగుబాటు ఆ సమయంలో స్టార్ట్ చేస్తాం. ఉద్యోగపాలన రీసర్వే పూర్తయిపోయింది. మొత్తంగా మనకి 2030 ఎకరాలకు మనం రీసర్వే చేయడం జరిగింది. అది చూసినట్టయితే చేస్తాము. ఎందువల్లంటే వాళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగపాలన రీసర్వే పూర్తి చేస్తాం వెంటనే గంగపట్నం రీసర్వే కూడా ప్రారంభించేస్తాం. గంగపట్నం రీసర్వే పూర్తయితే మన మండలంలో అన్ని గ్రామాల్లో కూడా రీసర్వే పూర్తయి పాత సర్వే నెంబర్ రికార్డు ఎల్పీ నెంబర్ రికార్డు అనేది రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగపాలనకి 2 నెలల్లో ఎల్పీ రికార్డ్స్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఉద్యోగపాలన తీసుకున్నట్లయితే మొత్తంగా 2147.64 ఎకరాలు ఆడతారు. అయితే మనం యాక్చువల్ సర్వే చేసినప్పుడు బౌండరీస్ అంటే దాన్ని కావలసిన బౌండరీ ఇండివిజువల్ ఫీల్డ్స్ ఒక 8 భాగాలుగా తీసుకొని 8 భాగాలు కొలిచాము. కొలిచి 8 భాగాలు యాడ్ చేసినప్పుడు వాటిని సంకలనం చేసినప్పుడు మొత్తం విస్తీర్ణం రావడం జరిగింది. అప్పుడు 2188 ఎకరాలు అంటే ఒక 20 ఎకరాలు పెరిగింది ఆ గ్రామానికి సంబంధించి మొత్తం విస్తీర్ణం. అంటే నదీ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి 450 ఎకరాల నదీ ప్రాంతం ఉంది. అక్కడ కొద్దిగా మార్పు చేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. అదేవిధంగా మనం 8 టీముల ద్వారా చేసినప్పుడు దగ్గర మనకి ఇంపార్టెంట్ ఎందుకు తెలియదంటే రేపు గంగపట్నం జరగబోయేటప్పుడు మన అందరూ కూడా ఎవరైనా కూడా గంగపట్నం పొలాలు రైతులు తెలియజేయాలి. ఎందుకంటే గంగపట్నం చాలా పెద్దది లేదు. 2127 ఎకరాలు అయితే గంగపట్నం 6000 ఎకరాలు లేదు. ప్లస్ దాంట్లో వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 10 పాలెలు చాలా క్యాబినెట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మన మాట్లాడుకోవడం కూడా తెలిసిన రైతులందరూ కూడా గంగపట్నం రీసర్వే జరిగినప్పుడు అందరూ వస్తే మనకి చాలా అందుబాటులో ఉంటుంది. ఉద్యోగపాలన కూడా మనకి దాదాపుగా
90% అబోవ్ రైతులు టర్న్అవుట్ అయినారు. అది పూర్తి కలెక్టర్ గారు కూడా మన నియోజకవర్గానికి వచ్చి సూచన చేయడం జరిగింది. దాదాపుగా రైతులు కూడా చాలా వరకు టర్న్అవుట్ అయినారు. ఒకవేళ అప్పటికప్పుడు రాలేకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా చేయగలిగారు. ఎందుకంటే కొంత సమయం ఉంది. అంతకుముందు రీసెంట్ కూడా ఒత్తిడిగా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి రైతులు తెలియజేయడం. దాదాపుగా మనకు 1090 మంది మన యొక్క చట్టాలు ఇవ్వడం జరిగితే ఫీల్డ్స్ 1090 ఫీల్డ్స్ ఉంటే 944 మంది రైతులకి మనం పట్టాదారులకు నోటీసులు అన్ని జారీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా దీన్ని ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసి ఒకవేళ అడగంలో నీ వేరే అడగలో ఉంటుంది, రేపు నీ భూమి ఉండదు, ఏది పరిస్థితి ఉందా లేదా అని తెలుసుకొని దాదాపుగా ఎవరికైతే భూమి ఉండి వాడి పేరు కలవకుండా రీసెంట్గా చేస్తున్నాం. ఇదే పద్ధతి పాటించడం జరుగుతుంది గతంలో కూడా. కాబట్టి అందరికీ తెలియజేసినట్లయితే రైతులు కూడా ఈ సదవకాశం ఉపయోగించడం కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి మన సివిల్ సప్లైస్ వచ్చేసరికి యథావిధిగా మనం నెలవారీ సభ్యులు తీసుకున్నాము. ఎంబీఓ ఇంటర్ ద్వారానే ఉన్నాయి. ఎంబీఓ ఇంటర్ పని చేస్తే మనం మన ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకొని సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక దగ్గర మనకు ఇబ్బంది ఉంది, ఒక బండి దూరం తాత్కాలిక అరేంజ్మెంట్ చేస్తున్నాం కానీ మనకి షెడ్యూల్ ప్రకారం బండి నడవడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ మార్చే అవకాశం ఇంకా ఇవ్వలేదు. ఆ షెడ్యూల్ మార్చే అవకాశం ఇస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి ఆ సమస్య నాకు కావాలంటే సమస్య ఉంది. అది ఆ ఒకటి మాత్రం సాల్వ్ అవ్వలేదు. వాస్తవంగా సాల్వ్ చేయాలంటే షెడ్యూల్ మార్పు చేస్తే ఆ అవకాశం చేస్తామని తెలియజేస్తూ